ప్రజల పక్షం ఐనైట్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకపోతే కఠిన చర్యలు తప్పవు. డీఎస్పీ పావని స్ట్రాంగ్ వార్నింగ్. 20 లక్షల రూపాయలతో మదనపల్లి పట్టణ సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. మూర్ఛ వ్యాధి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వెలుగు. సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి వెల్లడి. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో బహుదా కాలువ గట్లపై ఇనుప బ్యారిగేడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పట్టణంలో బహుదాకలపై ఏర్పాటు చేసిన సుందరీకరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి పట్టణం బహుదా కాలువ గట్లపై 5 చోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో ఇనుప భారీ గట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటితో పాటు పూల మొక్కలు కుండీలలో పెట్టడం అందంగా ఉందని, జిల్లా కేంద్రమైన సందర్భంగా మదనపల్లిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, రానున్న కాలంలో రోడ్ల విస్తరణతో పాటు 2 చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టి మదనపల్లి పట్టణంలో రోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్లాస్టిక్ రహిత మదనపల్లి కోసం ప్రతి పౌరుడు ముందుకు వచ్చి ప్లాస్టిక్ ను నిర్మూలించే యజ్ఞంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. 40 సంవత్సరాల మునుపు నిర్మించిన డ్రైనేజీలను పునర్నిర్మాణ పనులు చేపడుతూ వేగవంతంగా మదనపల్లిని అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో పాలు పంచుకుంటున్న మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇవన్నిటికీ ఒక సపరేట్ సేఫ్ గ్రిల్ ఇవ్వడం, సేఫ్ గ్రిల్లే కాకుండా బ్యూటిఫికేషన్ కూడా ఇవ్వడం. దాదాపు మున్సిపాలిటీ శాఖ ద్వారా 20 లక్షల రూపాయల వ్యవధితో ఇక 5 చోట్ల పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని పెడుతున్నారు. ఇది జిల్లా అయిన తర్వాత పట్టణం సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచనతో ముందుకు వస్తుంది. ఇంకా చాలా మార్పులు వస్తాయి, చాలా డెవలప్మెంట్ వస్తాయి. తప్పకుండా పట్టణ ప్రజల ట్రాఫిక్ సౌకర్యం కూడా చేయడానికి పూర్తి స్థాయిగా ఒక ఆలోచనలు ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో చేస్తామని చెప్పి ఆలోచనలు ఉంటారు. ఈరోజు ఒక ఏమంటే టౌన్ చాలా ఆంధ్ర రాష్ట్రంలోని చాలా తొందరగా ఎక్కువ డెవలప్మెంట్ అయిన టౌన్తో ఏదైనా 1, 2, 3 స్థానాల్లో ఏదైనా ఉందంటే 2వ స్థానంలో మదనపల్లి ఎవరు వస్తే కూడా ఇక్కడ ఒక సైట్ కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, ఇక్కడ పూర్ మ్యాన్స్ బుక్ ఇలాగా ఉండిపోవడం అందరికీ ఒక ఆన్వాయితీ. అదే క్రమంగా పట్టణ సుందరంగా తీర్చిదిద్దడం, డెవలప్మెంట్ చేయడం, రోడ్లు కాలువలన్నీ ఇవ్వడం పూర్తి స్థాయిలో చాలా పరిచయం చేస్తున్నాం. 40 కోట్ల రూపాయలతో కాలువలో వస్తుంది, త్వరలో టెండర్లు వస్తాయి. అది నాకు చూసి సెంట్రల్ టెండర్ స్టేట్ అండ్ ఆఫీస్ ఏఎన్సీ ఆఫీస్ అవుతుంది. పూర్తి స్థాయిగా మదనపల్లి టౌన్ అభివృద్ధి చేయడానికి మనమందరం కలిసి, నేను అదే కాకుండా పట్టణ ప్రజలకు నేను కోరిదంటే మీ పరిసర ప్రాంతాలు కూడా మీరు కూడా శుభ్రంగా పెట్టండి, ప్లాస్టిక్ నుంచి దూరం పెట్టండి, మీరు ఒక చెత్త కుండి పెట్టండి, ఇంట్లో మొదలు పెట్టి మీ మీద ఏముంటాయి అవన్నీ దాంట్లో మెయింటైన్ చేయండి. సో మీ పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉంటాయని చెప్పి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని మదనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ బి పావని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బుల్లి ఆదేశాల మేరకు ఆదివారం మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వ్యక్తులకు భారీ స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన దాదాపు 200 మంది రౌడీ షీటర్లు ఈ కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పాత నేర ప్రవర్తన అలవాట్లను పూర్తిగా స్వస్తి పలికి సమాజంలో సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవనం సాగించాలన్నారు. పట్టణాల్లో గాని గ్రామీణ ప్రాంతాల్లో గాని రౌడీయిజం, భూదందాలు, బెదిరింపులు లేదా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి చర్యలకు పాల్పడినా సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల కదలికలపై స్థానిక పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎవరైనా మళ్లీ నేరాల బాట పడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టం తన విధిని అత్యంత కఠినంగా నిర్వర్తిస్తుందని డీఎస్పీ పావని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామచంద్రపురం మండలంలో గల రాయల చెరువును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విమాన శాఖ ఆధ్వర్యంలో చిన్న తరహా ఏరోడ్రమ్, విడిది గృహం తదితర పర్యాటక సౌకర్యాల ఏర్పాటుకు 20 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. రాయల చెరువు కట్టపై టూరిజం అభివృద్ధిలో భాగంగా కంటైనర్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పర్యాటక అభివృద్ధికి అవసరమైన స్థల సేకరణకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వివరించారు. రాయల చెరువులో వాటర్ స్పోర్ట్స్ కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రాయల చెరువు కట్టపై అందమైన ఉద్యానవనం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి ఎం జనార్దన్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల్లో 1.5 year ముందు ఒకసారి ఇక్కడ బోట్స్కి సంబంధించింది ట్రైనింగ్ క్యాంప్ పెట్టి దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ని కూడా ఒక 2-3 మన ఆర్సీపురం మండలంలో ఒకరిని, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ట్రైనింగ్ సెంటర్ కూడా తీసుకొని పోయి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో కూడా బహుమతి వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. రాయల చెరువు నుంచి మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ శాఖ మంత్రి సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోవటం జరిగింది. దాంట్లో ఈ సీ ప్లైన్స్ రాష్ట్రంలో 9 ప్లేస్లో కూడా అలాట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన రాయల చెరువు కూడా దాని ఎయిర్పోర్ట్ అథారిటీ వారు కూడా ఈరోజు శాంక్షన్ అనేది వచ్చింది. దానికి సంబంధించి పేపర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీనికి సుమారు ఈరోజు 16,21,223 రూపాయలు సుమారు 20 కోట్ల రూపాయలతో రేపు రాబోయే కాలంలో ఈ రాయల చెరువులో అభివృద్ధి చెందుతుంది. దానికి సంబంధించిన స్థలానికి సంబంధించిన కూడా స్థానికంగా ఎంఆర్ఓ గారు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా, ఇరిగేషన్ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సుమారు దానికి కావాల్సినటువంటి స్థలాలు ఇక్కడైతే ఎవరున్నారో వాళ్ళు ఒక 3 ఎకరాల చిల్లర, మళ్ళీ అదేవిధంగా పార్కింగ్కి అని, ల్యాండింగ్కి అని ఒక 1.5 acre ల్యాండ్ కూడా చూడటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అమచెరువు మిట్టనందుగల వెలుగు సంస్థలో డాక్టర్ శివనారాయణ ఎండిడిఎం ఆధ్వర్యంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి సహకారంతో ఆదివారం నిర్వహించిన మూర్ఛ వ్యాధి శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. మదనపల్లి మండలం చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల వారు పెద్ద ఎత్తున శిబిరానికి విచ్చేసి వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి 3వ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ శిబిరం వెలుగు సంస్థలోని సేవా సదస్సులు జరుగుతుందని, మూర్ఛ వ్యాధిగ్రస్తులు ఈ శిబిరం అవకాశాన్ని అందుకోవాలని కోరారు. మూర్ఛ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా సరైన రీతిలో మందులు తీసుకుంటే నయం చేయించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సి జగదీష్, రాయదుర్గం, కొండరెడ్డి, పులివెందుల, నర్సిరెడ్డి కదిరి, వెలుగు ప్రిన్సిపల్ లీనా కుమారి, సోషల్ వర్కర్ గీత, వార్డెన్ స్వీటీ, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రాలు పేరుకే తప్ప క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా కేవలం ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు విమర్శించారు. మదనపల్లి పట్టణంలో ఎండల తీవ్రతకు ప్రజలు అలాడుతుంటే అధికారికంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉండడం లేదని చూపిస్తూ ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ మండుటెండల్లో దాహార్తి తీరుస్తాయనుకున్న చాలా చలివేంద్రాలలో కనీసం మంచినీరు కూడా ఉండడం లేదని, నిర్వహణ బాధ్యతలను విస్మరించడంతో చాలా కేంద్రాలు ప్రారంభోత్సవానికి పరిమితం అవుతున్నాయని విస్మయం వ్యక్తం చేశారు. ప్రజల దాహార్తి తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అంటూ బాజాలు కట్టుకునే పాలకులు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ప్రచారాలు, ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మాత్రం చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం నిత్యం కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు తిరుగాడే మదనపల్లిలోనే ఇలాంటి దుస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఇలాంటి సేవా కార్యక్రమాలు కేవలం ప్రచార ఆర్భాటానికి పరిమితం కాకుండా నిరంతరాయంగా నీరు, మజ్జిగ అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, రామకృష్ణ, శ్రీరాములు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలో గల మిస్ డ్రీమ్ టీవీ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ బికు తమిళనాడు రాష్ట్రం అన్నా యూనివర్సిటీకి చెందిన కోయంబత్తూరులోని కేపీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ విభాగం నుంచి PhD పట్టా లభించింది అని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు.
అభివృద్ధి చేసిన డీప్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా పంటలలోని పురుగులను గుర్తించి వాటి రకాలను విశ్లేషించడం అనే అంశంపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎం అఖిల పర్యవేక్షణలో చేసిన పరిశోధనను గాను డాక్టరేట్ను అందించినట్లు ఆయన అన్నారు. ప్రశాంత్ మీను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీదేవి మరియు తదితరులు అభినందనలు తెలియజేశారు. మదనపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మదనపల్లి మండల కార్యదర్శి కొత్తపల్లి మహేష్ ఆహ్వానం మేరకు ఆయన స్వగృహంలో నిర్వహించిన శుభ కార్యక్రమానికి తంబలపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మరియు మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఎస్ నిసార్ అహ్మద్ ముఖ్య అతిథులుగా పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట పార్టీ నాయకులు జన్నె శేషచలపతి నాయుడు, మల్లికార్జున, ఇమ్రాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను కొత్తపల్లి మహేష్ మరియు కుటుంబ సభ్యులు ఆత్మీయంగా స్వాగతించి సత్కరించి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.